పుట్టినరోజు నాడే సోనియా గాంధీకి నోటీసు అందింది. పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్టులో పేరు ఉండడంపై నోటీసు అందింది. తదుపరి విచారణ జనవరి 26, 2026కి వాయిదా పడింది. క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు వికాస్ త్రిపాఠి. 1983లో సోనియా గాంధీకి పౌరసత్వం అయితే లభించింది. 1980లోనే న్యూఢిల్లీ ఓటర్ లిస్టులో సోనియా గాంధీ పేరైతే ఉంది. సోనియా అక్రమంగా ఓటు పొందారంటూ బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీకి కౌంటర్లు వేశారు ప్రియాంక గాంధీ. ఈ వయసులో మా అమ్మను వేధించొద్దంటూ కామెంట్స్ చేశారు. బీజేపీకి అసత్య ఆరోపణలంటూ ప్రియాంక విమర్శలు గుప్పించారు. कब आज सुबह? क्यों? किस बात पे? नागरिक बनने से पहले उन्होंने वोटर लिस्ट वोट डाला है देश में। प्रमाण है उनके पास? बिल्कुल झूठ है, बिल्कुल झूठ है। उन्होंने वोट तब डाला जब वो सिटीजन बनी। प्रमाण दिखाएं। ये झूठ क्यों बोल रहे हैं लोग आखिर क्यों? अब पता नहीं क्यों उनके पीछे पड़े हुए हैं। वो बेचारी 80 साल की होने वाली हैं। पूरी उम्र उन्होंने देश की सेवा की है, तो मतलब इस उम्र में तो छोड़ देना चाहिए। Happy birthday to you. Happy birthday dear madam. 1983లో సోనియా గాంధీకి పౌరసత్వం ఉంటే, అలాగే అప్పుడు వస్తే 1980లోనే ఢిల్లీ ఓటర్ లిస్టులో తన పేరు ఎందుకు ఉంది అనే దానికి సంబంధించి కూడా నోటీసులు అయితే పంపించారు వికాస్ త్రిపాఠి. దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి ఒక క్లారిటీ, అదంతా అబద్ధం అని చెప్తూనే మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే ఉన్నాయని చెప్పినప్పుడు ఎందుకు తనని ఈ వయసులో వేధిస్తున్నారు, వేధించొద్దన్నట్టు కూడా ఒక మాటతోటి జస్ట్ అలా దాటవేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రియాంక గాంధీ కామెంట్స్ కావచ్చు, సోనియా గాంధీకి అందినటువంటి నోటీసులు కావచ్చు, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, సోనియా గాంధీ పుట్టినరోజు డిసెంబర్ 9. ఈ రోజు ఆమె ఓవైపు పుట్టినరోజు వేడుకల్లో నిమగ్నమైన తరుణంలో ఢిల్లీ పోలీసులు ఆమెకు షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆమె పౌరసత్వంపై వివిధ సందర్భాల్లో, వివిధ కోణాల్లో, వివిధ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఇటు విపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీని నిత్యం విమర్శించేటువంటి ప్రత్యర్థులంతా కూడా ఆమె పౌరసత్వం పైనే మొదటగా విమర్శలను సంధిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇదే పౌరసత్వ అంశాన్ని ఆమె పుట్టినరోజు నాడుగా తెరపైకి తెస్తూ ఢిల్లీ పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అసలు ఒకసారి ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ వివాహానంతరం ఇద్దరు కూడా ఇండియాకు రావడం జరిగింది 1980లో. అయితే అప్పట్లో వీళ్ళు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తల్లి, సోనియా గాంధీకి అత్త ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సందర్భంలో ఢిల్లీలోని సర్ఫర్ జంగ్ రోడ్ లో అధికారిక నివాసం ఉండేది. ఈ నివాసంలోనే ఇటు రాజీవ్ గాంధీ దంపతులతో పాటుగా సంజయ్ గాంధీ దంపతులు, మేనకా గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా ఒక ఉమ్మడిగా అక్కడ నివాసంలో ఉండేవారు. అయితే ఆ అడ్రస్ ను బేస్ చేసుకొని 1980లో విడుదల చేసినటువంటి ఓటర్ లిస్ట్ లో ఆమె పేరు ఉంది అనేటువంటి ఆరోపణలను ముందుకు పెడుతూ వికాస్ త్రిపాఠి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ న్యాయస్థానంలో సుదీర్ఘకాలంగా కూడా వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కోర్టు ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఈ రోజు ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చారు. అయితే 1980లో ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అందుకు సంబంధించి 1982లోనే వీటిపై విమర్శలు రావడంతో పేరును తొలగించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే 1983వ సంవత్సరంలో అధికారికంగా సోనియా గాంధీకి ఇక్కడ భారతీయ పౌరసత్వం ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 84 ఓటర్ లిస్ట్ నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఏదైతే ఓటర్ లిస్టులు వెలువడుతూ వస్తున్నాయి అందులో సోనియా గాంధీ పేరు ఉంటుంది. అలాగే అప్పటి నుండే కూడా ఆమె రాజకీయ, మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సోనియా గాంధీ కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఆమె పౌరసత్వం పైన ఇలాంటి విమర్శ చేయడం తగదంటూ ఇటు తన కూతురు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీతో పాటుగా అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర ఎంపీలంతా కూడా
ఒక కామెంట్ అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఇది బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే సోనియా గాంధీని వేధించాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇటు నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇప్పుడు పౌరసత్వం పైన విమర్శలు చేస్తూ వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్టుకు సంబంధించిన వ్యవహారాన్ని కావచ్చు, ఇదంతా కావాలనే ఒక రాజకీయ క్రీడలో భాగంగా ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే కాంగ్రెస్ వర్గాల నుండి వ్యక్తమవుతున్నాయి. కు సంబంధించి ప్రీప్లాన్డ్ గానే అంతా చేశారనేటువంటి మాట, మమ్మల్ని అభాసుపాలు చేయడానికే ఇదంతా చేస్తున్నారని కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీని ఎలా చూడాలంటారు? నిజానికి సోనియా గాంధీ పైన ప్రధానంగా చేసేటువంటి ఆరోపణలు ప్రతి ఒక్కరు కూడా రాజకీయ ప్రత్యర్థి, ఇటు బీజేపీ కావచ్చు, లేక కాంగ్రెస్ విమర్శించే ఆప్ లాంటి ఇతర కొన్ని పక్షాలు కావచ్చు, స్థానిక రాజకీయ పార్టీలు, వీళ్ళంతా కూడా ముఖ్యంగా సోనియా గాంధీకి సంబంధించినటువంటి పౌరసత్వ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంటారు. ఒకసారి మనం 2004లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన నాటకీయ పరిణామాలు కూడా వాస్తవానికి ఈ పౌరసత్వ వ్యవహారంగానే సాగాయి. అప్పట్లో యూపీఏ కూటమిని ముందుండి నడిపించినటువంటి సోనియా గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించాల్సిన సమయం అప్పట్లో ఉన్న ఫలితాలు అటు అన్ని యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సోనియా గాంధీని పేరును ప్రధానమంత్రి లిస్టులో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి సమాచారం అందడంతో ప్రత్యర్థిగా ఉన్నటువంటి అప్పటి వరకు అధికారంలో ఉండే అధికారాన్ని కోల్పోయినటువంటి ఎన్డీఏ కూటమి, ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ముఖ్యంగా కూడా సుష్మా స్వరాజ్, దివంగత బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఎవరైతే ఉన్నారో, సోనియా గాంధీ పౌరసత్వాన్ని ప్రధానంగా లేవనెత్తుతూ ఒక విదేశీ వంత భారతీయ ప్రధాని పీఠంపై కూర్చోవడాన్ని తాను ఎంత మాత్రం సహించనంటూ, ఒకవేళ గనక రాష్ట్రపతి గనక సోనియా గాంధీకి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు కల్పించిన, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన, శిరోముండనం చేసుకొని తాను జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తానంటూ, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానంటూ అప్పట్లో ఆమె చేసినటువంటి కామెంట్ సంచలనాత్మకమైంది. అయితే ఒకసారి భారతీయ వైవాహిక జీవిత వ్యవస్థ కావచ్చు, భారతీయ చట్టాల ప్రకారం కావచ్చు, ఎక్కడైతే మహిళ ఒక భారతీయుని వివాహం చేసుకున్నా లేదా అత్తింటి పేరు, ఇంటి పేరు కావచ్చు, తన భర్త యొక్క వివరాలు, తన మొత్తం స్థానికత అంతా కూడా భార్యకు సంక్రమిస్తుంది అనేటువంటి ఒక చట్టాలైతే భారతీయ న్యాయశాస్త్రంలో ఉన్నాయి. అయితే కేవలం ఇప్పుడు సోనియా గాంధీపై వ్యక్తం అవుతున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రాజకీయమైనటువంటి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఉన్నాయనే అభిప్రాయాలే మెజార్టీ పక్షాల నుండి వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక పుట్టినరోజు నాడే సోనియా గాంధీకి నోటీసులు అందించడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ వయసులో ఆమెను వేధించడం అవసరమా? దయచేసి ఆ విధంగా చేయొద్దు అనేటువంటి మాట ప్రియాంక గాంధీ నోటి నుంచి కూడా వచ్చింది. మీడియా ప్రశ్నించినప్పుడు మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగినప్పుడు, ఎస్ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అడిగితే చెప్పినప్పుడు దానికి సంబంధించి ఈ వయసులో తనని వేధించొద్దని కూడా ఒక మాట చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్టులో పేరు ఉండటంపై కూడా ఈ రోజు అందినటువంటి నోటీసు సారాంశం, తదుపరి విచారణ జనవరి 26, 2026 అయితే వాయిదా పడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. क्यों, किस बात पे? नागरिक बनने से पहले उन्होंने वोटर लिस्ट वोट डाला है देश में। प्रमाण है उनके पास? बिल्कुल झूठ है, बिल्कुल झूठ है। उन्होंने वोट तब डाला जब वो सिटीजन बनी। प्रमाण दिखाएं। ये झूठ क्यों बोल रहे हैं लोग, आखिर क्यों? अब पता नहीं क्यों उनके पीछे पड़े हुए हैं। वो बेचारी 80 साल की होने वाली हैं, पूरी उम्र उन्होंने देश की सेवा की है, तो मतलब इस उम्र में तो छोड़ देना चाहिए। Happy birthday to you. Happy birthday, dear madam. Happy